ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా హైదరాబాద్ నగరానికి వచ్చి ఎంతోమంది లక్షలాది మంది అభిమానులతో ర్యాలీతో వచ్చి ఈరోజు తస్భవనంకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఒడంకులు తట్టుకొని ఎన్నోసార్లు ఓడిపోయిన మనోధైర్యం చెడకుండా ప్రజల పక్షాన నిలబడ్డ నాయకునికి ఎప్పటికీ విలువలతో కూడుకున్న రాజకీయాలు చేసిన నాయకునికి ఎప్పటికీ ప్రజల అండ ఉంటుంది. ఎంతోమంది నాయకులు అయినా కానీ కార్యకర్తలు పార్టీని పట్టుకొని ఉన్నందుకు ప్రతి ఒక్క కార్యకర్తకు మేము పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. తెలంగాణలో చూసుకోండి, ప్రస్తుతానికి టీడీపీ పార్టీ లేదు కదా, రానున్న రోజుల్లో ఇక్కడ మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉందా? అంటే లేదు అన్న వాళ్ళకు అయ్యేలా కళ్ళతో చూసుకుంటే చాలా సంతోషం ఉంటుంది. ఆ రోజు చంద్రశేఖరరావు గారుగా తెలుగుదేశం ఎక్కడిది, తెలుగుదేశం ఎన్నో కూతలు కూర్చున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు. ఈరోజు మా నాయకుడు వస్తుందంటే లక్షలాది మంది ఇవాళ ఎందుకు వస్తారు, వారికే అర్థం చేసుకోవాలి. వారు నారా చంద్రబాబు గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని కలవడం కోసం అని వచ్చారు. ఎలా ఉండొచ్చు అనుకోవచ్చు వీళ్ళిద్దరి మధ్యలో కలయిక? ఇట్స్ స్టేట్ టు స్టేట్ సీఎంస్ ఆర్ మీటింగ్. అంటే వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత ఉంటే రెండు స్టేట్స్ డెవలప్ అవుతాయి. లేదంటే లాస్ట్ ఇయర్ 2019 నుంచి 2024 దాకా ఏం జరిగిందో అదే జరిగింది. ఇద్దరు సఖ్యంగా ఉంటే అతను మంచి ఇతను కోరుకుంటాడు, ఇతను మంచి అతను కోరుకుంటాడు. ఓకే, ఇదేం ప్రాబ్లం ఏం కాదు. నారా చంద్రబాబు గారు చూసుకోండి, గతంలో రేవంత్ రెడ్డి గారు ఆయన శిష్యుడని బయట టాక్ నడుస్తుంది. గురువు శిష్యుల పాలన 2 రాష్ట్రాల్లో చేయబోతున్నారు. ఇక్కడ గురువు శిష్యు అనేదానికన్నా ఇప్పుడు నేను ఒకరి కింద పని చేస్తాను, ఇట్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ శిష్యుడు. అతని దగ్గర నేర్చుకున్నాను, అతనికి ఒక కార్యకర్తగా కొన్ని రోజులు పనిచేశాను, అంతేనా? ఇప్పుడు అతని స్ట్రాటజీస్ ఏంటో, అతని వర్కింగ్ స్టైల్ ఏంటో నేను నేర్చుకున్నాను. నేను సొంతంగా పెట్టుకున్నప్పుడు అదే స్ట్రాటజీలో ఒక 50% నేను ఫాలో అవుతా. నాకు స్ట్రాటజీ ఉంటుంది. ఇక్కడ గురువు శిష్యులు అనే దానికన్నా కొలీగ్స్ అంటే బెటర్. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చాలా డౌన్లో ఉన్నది కదా సార్, ఇక్కడికి వచ్చే కంపెనీస్ మళ్ళీ అక్కడికి వెళ్ళే అవకాశం ఉందా? దానికి ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ టెక్ మహేంద్ర. చెన్నైలో ఉంది, హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది, పూణేలో ఉంది. సేమ్ టెక్ మహేంద్ర అమరావతిలో పెడితే హైదరాబాద్లో ఓపెనింగ్స్ ఎలా మిస్ అవుతాయి? డెవలప్మెంట్ అనేది ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్. ఓకే, ఇప్పుడు హెచ్సిఎల్ ఉంది, హెచ్సిఎల్ విశాఖపట్నంలో ఉండింది, అమరావతిలో కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు లాస్ట్ 4-5 years బ్యాక్. హెచ్సిఎల్ ఇక్కడి నుంచి తీసేసారా? లేదు కదా. ఏ స్టేట్కు ఉన్న ఇది ఆ స్టేట్కు ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ సార్.